మజాస్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే మనం వచ్చేసి సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడబోతున్నాం. నా అకౌంట్లో చలో సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే పెట్టేద్దాం. అయితే ప్లాటినం 3 చూద్దాం ఎలాంటి మెంబర్స్ వస్తారో. సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే స్టార్ట్ అయితే చేసేస్తున్నా. నేను ఒక్కడిని వాళ్ళు నలుగురు. చలో మ్యాచ్లోకి వెళ్ళి స్టార్ట్ అయిపోయిందా? నేను ఎక్కడో చూసుకుంటూ మాట్లాడుతున్నా. చలో మనమైతే ఇళ్ళకైతే వచ్చేసినాం. లాబీ ఈడోడు కాల్చుతూనే ఉన్నాడు. ఫ్రెండ్స్కి ఇలాంటి బండిలు తీస్తారు కానీ నూబ్గాలు వస్తారు. నూబ్ లాబీ వచ్చింది మొత్తం. నూబ్ లాబీ అని బ్యాక్ ప్యాక్ చూడరు ఒకసారి. అగో మోడల్ ఉంది బ్యాక్ ప్యాక్. చలో ఈసారి అయితే పోదాం, చూద్దాం ఎవరిని కొడతారో చూసేద్దాం. సరిగ్గా చలో ఫ్రెండ్స్, మనకైతే ఎప్పుడు పీకే కోస్తా నేనే. ఏమో తెలియదు, కోస్తానో కోసించుకుంటానో తెలియదుగా. చలో ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇక్కడైతే దిగుదాం. ఇక్కడ పిక్ దిగి పిర్రలో అయిద్దాం. సో సరే ఎవరిదాకైతే మిస్టేక్ అయిపోయింది. చలో పీక్లో అయితే దిగుతున్నాం. పీక కోయనికి పీక కోస్తాను. ముగ్గురు అయితే దిగుతుర్రా నేను దిగే ప్లేస్లోనే. నేను పీక్ మీద దిగుతలే, ఇక్కడ దిగుతా. స్విమ్మింగ్ పూల్, బుడ్డ స్విమ్మింగ్ పూల్ అయితే దిగుదాం. నాకైతే M1014 దొరికింది. 1 టైప్ బ్లాక్తో మనకి ఇప్పుడు అబ్బా మంచి గన్లు దొరుకుతున్నాయి. ఇదైతే మంచి గన్లే. అబ్బా మళ్ళీ ఇంకో అబ్బా నా దగ్గర ఎనిమి. దీనికైతే ఫుల్ డ్యామేజ్ ఆయనైతే పడబెట్టిన. ఫుల్ డ్యామేజ్ ఇచ్చి కొట్టేసిన ఒక్కడినైతే. మనం అయితే బాడీ దింపుతాం. మనకి స్ప్రే మన వల్ల కాదు, బాడీ దింపుతున్నాం. హెడ్ షాట్ మన వల్ల కాదు. ముందైతే క్రాస్ ఫైర్ అవుతుంది. చలో పదండి వాళ్ళ దగ్గర వెళ్ళిపోదాం. ముందైతే అరే ఇంతగానో క్రాస్ ఫైర్ అవుతుంది ఊరా. ఇక్కడైతే ఒకడున్నాడు, వాడు ఆఫ్లైన్. ఇక్కడ ఈయనైతే కొట్టేసిన అయిపోయింది. M10తో కొట్టిన. అబ్బా ఆయన దగ్గర XM8 అబ్బాబా. ఈడైతే క్రాస్ ఫైర్ అయింది ఇప్పటిదాకా. పదండి చూద్దాం. ఇక్కడైతే ఉన్నాడు ఎనిమి, లోపలికి వస్తుండు. నా దగ్గర అయితే వాడు ఉన్నాడు. విన్న వచ్చి వాడక స్టెప్స్. నా ఫోన్ హైబ్రిడ్ అవుతుందిగా. చలో లోపలికి అయినట్టున్నాడు ఐ థింక్ సో. ఇంత కన్ఫర్మ్గా చెప్తున్నా. ఈడైతే ఒకడు ఉన్నాడు. నాడు ఎక్కడ పోయినా తెలియదు. బాస్ ఎక్కడున్నావు? నా దగ్గరనే ఉన్నాడు. ఈడే బ్యాక్ ప్యాక్ చూసింది. నేను ఈందే నేను బ్యాక్ ప్యాక్ చూసింది. అరే ఆడైతే నన్ను దింపెత్తుండు. ప్యాక్ వేసుకున్నా, మెడికిట్ అయితే వేసుకుంటున్నా. వాడైతే ఆడనే ఉంటాడు నాకు తెలుసాడు. పక్క ఇట్లెక్కిన ఎత్తాడు. చూద్దాం. అనుకున్నా పండబెట్టేసిన ఈయనైతే. ఇంకొకడు ఉన్నాడు ఈడ. ఇంకైతే ఫుల్ డ్యామేజ్. అబ్బా ఈయన కూడా పండబెట్టేసిన. ఈడైతే ఇద్దరు అయిపోయారు. అబ్బా మెడికిట్ ముఖ్యం. ఇలా అయితే డైరెక్ట్ ఉండద్దు, మనం అయితే మెడికిట్ వేసుకోవాలి, లేకపోతే వీళ్ళు మనల్ని చంపేస్తారు. ఇదైతే చేద్దాం. డ్రోన్ అయితే మనకి ఎనిమిస్ కనిపిస్తారు. చలో డ్రోన్ అయితే వేసేసినాం. ఇప్పుడు ఇంకోవాడైనా ఉన్నాడా? ఇంకొవ్వడు లేడు. అరే ఇంతమంది నలుగురిని కొట్టినా నేను. అంటే ఒక్క టీం నుంచి ఇద్దరిని కొట్టిన. ఒక టీం వైపు కానీ నాకు రాలే. లేకపోతే ఒక్క టీం నుంచి ముగ్గురిని కొట్టి ఇంకొక నుంచి ఒక్కటి కొట్టుంటా.
లేదంటే ఒక టీం నుంచి ఇద్దరిని కొట్టి ఇంకో దాంట్లోకి 3 కొట్టుంటుంది. చెప్పలేం. 2 కొట్టుంటా, 3 కొడితే 5 అవుతుంది. అసలు ఆట వేసుకొని పోదాం, మొత్తం పాట ఆడేద్దాం. అరే ఎవడు కనిపిస్తలేడేంది, ఇంకా కనిపిస్తలేడు. డాష్ ఇచ్చుకున్నా కార్ అయితే. చలో 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 చలో. ఇంకా ఎవ్వడు కనిపిస్తలే నాకైతే. వెండింగ్ మిషన్ కాడికైతే పోదాం. ఒక ఇట్లీస్ట్ తీసుకుందాం. నాకు ఆతృత ఎక్కువ. పక్కనే ఉన్నాడు. అక్కడ ఆడే కావచ్చు పోయేది. ఆటో వేసుకొని అయితే వెళ్ళిపోదా. నేను ఆటవాన్ని కొట్టేస్తాను. ఈడైతే ఉన్నాడు. ఫుల్ టీం ఉంది ఈడ. మనకి +26. మనకైతే +26 పడ్డది. ప్లాటినం 3. ఫస్ట్ టైం ప్లాటినం 3లో సోలో వర్సెస్ స్క్వాడ్ అడిగిందా మంచి డెవలప్ అయినా. చలో ఫ్రెండ్స్, ఈడాక చూస్తుంటే హోప్ మీకు వీడియో నచ్చుంటుంది. తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈరోజుకి వీడియో అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.